శ్రీనివాసరావు గారికి, బండ్ల బ్రహ్మం గారికి, అలాగే నరసింహరావు గారికి, మరి అలాగే సచివాలయం హెడ్మెన్ శ్రీలక్ష్మి గారికి, సచివాలయం సిబ్బందికి, మాచాలిక ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందే రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సూపర్ 6 పథకాలకై రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానమైనది రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యమైనది మొట్టమొదటిది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అన్న నందమూరి తారక రామారావు గారు 1984లోనే 30 రూపాయలతో ప్రారంభించిన ఈ పెన్షన్ పథకాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా వివిధ వర్గాలకి ఆర్థికంగా పెన్షన్ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లు కూడా అన్ని వికలాంగులకు, అలాగే మరి అవ్వ తాతలకు, మరి అలాగే భర్త తరపున స్త్రీలకు, ఒంటరి మహిళలందరికీ కూడా 4,000 నుంచి 15,000 రూపాయల దాకా వారి యొక్క ఆర్థికంగా వారిని ఆదుకోవడం కోసం భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మరి 1,500 మించి పెన్షన్ ఇస్తున్న దాఖలాలు లేవు. ఒక మన రాష్ట్రంలోనే 4,000 నుంచి 15,000 రూపాయల దాకా పెన్షన్ పంపిణీ చేస్తున్న కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే సూపర్ 6 పథకాల్లో మరో ముఖ్యమైనది అన్న క్యాంటీన్లు. పేద ప్రజలకి అతి తక్కువ ధరకే అన్నం పెట్టాలన్న మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మూసివేసిన అన్నా క్యాంటీన్లు తెరిచి మరలా కేవలం 5 రూపాయలకే 3 పూట్ల భోజనం పెట్టుతున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో మరి ఏ విద్యార్థులు కూడా చదువుకునే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆకూడదనే మంచి ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో కూడా 20,000 రూపాయలు వేస్తారన్న ఘనత మా కూటమి ప్రభుత్వం అంది. ఇప్పటికే 2 విడతల్లో 14,000 రూపాయలు వేయడం జరిగింది. మరి 3వ విడత ఈ మార్చి ఆఖరి లోపల వేసి అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకి 20,000 రూపాయలు వారి ఖాతాలో వేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అన్నదాతలకు ఇదే కాకుండా వారు పండించిన పంటలకి వరి పంట కానీ, పత్తి కానీ, కంది కానీ మరి కొనుగోలు చేసిన ప్రభుత్వం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు జమ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, రైతు ప్రభుత్వాన్ని నిరూపించుకున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మరి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిపోయిన రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ సక్రమంగా లేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పరిపాలన అనుభవంతో ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో కూడా రాష్ట్రంలో మరి సంక్షేమ కార్యక్రమాలతో సమానంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ రాష్ట్రంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టు అయినటువంటి అతి ప్రధానమైన జలవనరులు, మరి అలాగే మరి రాజధాని నిర్మాణాన్ని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని, అలాగే వెలిగొండ ప్రాజెక్టు మరి ప్రకాశం జిల్లా రాయలసీమ ప్రాంతానికి అతి ముఖ్యమైన వెలిగొండ ప్రాజెక్టు కూడా మరి గతంలో వైసీపీ ప్రభుత్వం సగం నిర్మాణం పూర్తి కాగానే దాన్ని జాతికి అంకితం చేసిపోయిన ఘనుడు ఆ జగన్ అయితే ఈరోజు భారీ ఎత్తున నిధులు కేటాయించి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ దానికి మంత్రులని, అధికారులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీలైనంత త్వరగానే 4-5 నెలల్లోనే మరి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాకి, రాయలసీమ జిల్లాలకు కూడా త్రాగునీరు, సాగునీరు అందించబోతున్నారని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గోదావరి జిల్లాలకి మరి కోనసీమ ప్రాంతానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా ఇప్పటికే 90% పూర్తి చేయడం జరిగింది. వచ్చే 2027కి పోలవరం ప్రాజెక్టు కూడా, అలాగే వెలిగొండ ప్రాజెక్టు కూడా జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అలాగే మరి రాష్ట్రానికి అవసరమైన రాజధాని భారతదేశం గర్వించేలాగా, ప్రపంచం మెచ్చేలాగా, ప్రపంచ స్థాయిలో మరి అతి సుందరమైనటువంటి అన్ని వనరులతోటి మన అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా మరి వీలైనంత స్పీడ్గా నిర్మాణ పనులు చేపడుతూ మరి భవిష్యత్ తరాలకు 100 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్య లేని విధంగా మరి అమరావతి నిర్మాణానికి రూపకల్పన చేసి అమరావతి నిర్మాణాన్ని కూడా
వీళ్ళంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి మన రాష్ట్ర ప్రజలకు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. వీటితో పాటు రాష్ట్రంలో మరి శిథిలమైనపోయిన రోడ్లు నిర్మాణాలు కానీ, అలాగే గ్రామాల్లో మున్సిపాలిటీల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కానీ భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి మన మాచాల నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడుపుతున్న ఘనత మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో జాతీయ రోడ్లు కానీ, అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కానీ, అలాగే సెంట్రల్ స్కూల్ కానీ తీసుకొచ్చి మార్చిన రూపురేఖలను మార్చిన ఘనత మన పార్లమెంట్ సభ్యులు, మన అభివృద్ధి ప్రదాత, మరి సాధక నామధేయుడు శ్రీకృష్ణ దేవరాయలు గారితో చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజులు మరి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉంటుంది, మీకు రక్షణ కల్పిస్తుంది, మీ ఆస్తులు కూడా రక్షణ కల్పిస్తాం, మీకు అన్ని రకాలుగా అండదండలు అందించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం పరిపాలనకి ఈ 20 మాసాల్లో కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలనకి తేడా అర్థమైంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు అండగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీ తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారి మీద ఉన్న కేసుల్ని ప్రజల నుంచి తప్పుదారి పట్టించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి అతి పవిత్రమైన తిరుపతి హిందూ మనోభావం దెబ్బతీసే విధంగా అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా కెమికల్స్ నెయ్యితో తయారు చేసి రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలని పణంగా పెట్టిన ఘనత వైసీపీ నాయకులది. అదే కాకుండా కల్తీ మద్యం కేసులో కల్తీ మద్యాన్ని నమ్మి కూడా రాష్ట్రంలో వేల మంది ప్రజల సాగు కారణమైనది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇవన్నీ ప్రజల నుంచి డైవర్షన్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, నోటికొచ్చిన బూత్ పదాలు వాడుతూ, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ, సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడుతూ ప్రతిరోజు మరి ఎవరో ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు జైలు పోతూనే ఉన్నారు. ఈ జైలు పోయే నాయకుల మీద ఈ కూటమి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కేసులు పెట్టాల. వారి పరిపాలనలో, వారి అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన తప్పుడు విధానాలకు, వారు చేసిన హత్యలకు, వారు చేసిన దౌర్జన్యాలకు, వారు చేసిన దోపిడీ విధానానికి, వారు చేసిన కల్తీ పనులకు ఈరోజు జైలు పోతున్న ఘనత ఆ కూటమి వైఎస్ఆర్ పార్టీ నాయకులని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఇంత మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు, మాచాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహాయ సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.